మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రపోతే మెదడులోకి నీరు చేరుతుందని ఎవరైనా అన్నారా? అయితే వీడియో మీకోసమే. నిజానికి అది కేవలం ఒక అపోహ మాత్రమే. సైన్స్ ప్రకారం దీనికి ఎలాంటి ఆధారాలు లేవు, అలాగే సంబంధం లేదు. మరి ఎందుకు నిద్ర వస్తుంది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి చూద్దాం పద. మనం అన్నం తిన్నప్పుడు అందులోని కార్బోహైడ్రేట్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మన మెదడులో సెరోటోనిన్ అండ్ మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇవే మనల్ని ప్రశాంతంగా ఉంచి నిద్ర వచ్చేలా చేస్తాయి. అంతేకాదు, మనం తిన్న ఆహారం అరగడం కోసం రక్త ప్రసరణ అంతా జీర్ణ వ్యవస్థ వైపుకు మళ్ళుతుంది. దీనివల్ల మెదడుకు వెళ్ళే ఆక్సిజన్ రక్తం కాస్త తగ్గి మనకి బద్ధకంగా అనిపిస్తుంది. అవును కదండి, తిన్న వెంటనే చాలా డ్రౌజీగా బద్ధకంగా అనిపిస్తుంది. సో నేను ఇచ్చే టిప్స్ ఫాలో అవ్వండి. 20 minutes పవర్ నాప్ అంటే అది ఓకే, బట్ అంతకు మించి పడుకోకండి. దానివల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతాయి. సో అన్నంతో పాటు కూరలు ఎక్కువ తీసుకోండి. అంటే అన్నం కొద్దిగా తీసుకొని కూర ఎక్కువ వేసుకోండి. దానివల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ అందుతుంది. తిన్న తర్వాత వెంటనే పడుకోకండి. 10 నిమిషాలు అటు ఇటు నడిచాక ఒక 20 to 25 minutes పడుకోండి. కాబట్టి భయపడకండి. మధ్యాహ్నం ఒక 20 నిమిషాల చిన్న కునుకు మీ మెదడును మరింత షార్ప్ చేస్తుంది. కానీ మరి గంటలు పడుకుంటే మాత్రం బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో సమిత కృష్ణ గారు, మీరు కమెంట్ చేశారు. నేను కమెంట్లో చెప్పాను, కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కాస్త అర్థమవుతుందని నేను మీకోసం ఈ వీడియో చేశాను. సో ఎవరైనా ఎటువంటి అపోహలు ఇటువంటి కమెంట్స్ ఏమైనా చేస్తే నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.